హైదరాబాద్లో ఈరోజు బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 9వ తెలంగాణ రాష్ట్ర సదస్సు ఘనంగా నిర్వహించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో పలువురు ప్రముఖులు, సాహిత్యవేత్తలు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్ గారు విచ్చేసి సమాజ అభివృద్ధి, సాహిత్య పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి బహుజన సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న ముహమ్మద్ అబ్దుల్ హమీద్ గారు, ఉల్ఫ్ సైలాని బాబా గారు మాట్లాడుతూ, ప్రతాపరుద్ర చక్రవర్తి పరిపాలించినట్టు ఓరగల్ సామ్రాజ్యంలో పుట్టి పెరిగినోని నేను, నక్సలిజం అనేది అక్కడి నుంచి పుట్టింది కాబట్టి నేను మాతో ఒప్పుకోను. లాస్ట్కి మమ్మల్ని విడుదల చేసింది. అయితే ఇప్పటికైనా నేను బతికినంతసేపు త్యాగం చేస్తా, ప్రజాసేవ చేస్తా. ఇబ్బందులలో మొత్తం తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్ నుంచి నా భక్తులే. ఎటుపోయినా కానీ ఏ స్టేట్ ఏ డిస్ట్రిక్ట్ పోయినా కానీ నా భక్తులే. కాబట్టి ఉన్నంతసార్లు సేవ చేస్తా. ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తుందని, ఇక ముందు కూడా సమాజానికి సేవ చేయడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు పాల్గొని బహుజన సాహిత్య అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఏ సమస్యలున్నా మరి అల్లా యొక్క కృపను మరి వారి వద్దకు వచ్చే ప్రజలకు అందించడంలో ఎంతో గొప్పగా కృషి చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. మరి వారు ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా రావడం ఏదైతే ఉందో అభినందనీయం. మరి ఆ మరి వారు చేస్తున్న కృషికి, మరి వారు చేస్తున్నటువంటి సేవలను మరి గుర్తింపుగా మేము బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు గౌరవించుకోవాలని మరి వారిని ఒక అవార్డు కూడా మరి రికమెండ్ చేయడం జరిగింది. అట్లనే వారిని ఈ అవార్డుకు సూచించినటువంటి ఐలే గారికి అభినందన తెలియజేస్తూ, నేను మరి వారు ఈ వేదిక మీద ఉన్న సందర్భంగా ఒక 2-3 విషయాలు మరి వారితో పంచుకున్న తర్వాత వారికి కూడా అవార్డు బాగుకన్నాడు. ఎందుకంటే వాడు చాలా ప్రాంతం వెళ్ళాలి. అట్లనే మరి ఆ ప్రాంతానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా వదులుకొని ఈరోజు మన దగ్గరికి రావడం ఏదైతే ఉందో అన్న ఒక 2 నిమిషాలు. అయితే నేను ఈ సందర్భంగా మరి కొంచెం ముందుకు బహుజన సాహిత్య అకాడమీకి సంబంధించిన చాలా కాన్ఫరెన్స్లలో మేము ఒక 5-6 మంది మహనీయుల గురించి ఎప్పుడు మాట్లాడుకునే సందర్భం, వాళ్ళ ఆలోచనను ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాంట్లో ఒకటి గౌతమ బుద్ధుడు, సంత్ గురు రవిదాస్, అట్లనే కార్ల్ మార్క్స్, ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, క్యాపిటల్ అనే అద్భుతమైనటువంటి గ్రంథాలను ప్రపంచానికి అందించినటువంటి గొప్ప నాయకుడు, మేధావి. అట్లనే పూలే, అంబేద్కర్, కాన్షీరామ్, మదర్ తెరిసా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. భారతదేశం అన్నటువంటి గొప్ప ఆణిముత్యం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మనం శాస్త్ర సాంకేతిక రంగం భారతదేశం ప్రపంచంలోనే తలెత్తుకునే విధంగా ఏవైతే అగ్రరాజ్య, మా దగ్గరనే యుద్ధ విమానాలు ఉన్నాయి, మా దగ్గరనే యుద్ధ సామాగ్రి ఉంది, మా దగ్గరనే రాకెట్ లాంఛర్లు ఉన్నాయి, ఇంకా ఎక్కడ లేవు అని విర్రవీగుతున్నటువంటి సందర్భంలో ఈ దేశానికి గొప్ప మిజైల్స్ అందించే గొప్ప సైంటిస్టు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప మహనీయుడు. తమిళనాడులోని రామేశ్వరం అనే ప్రాంతంలో జన్మించి పేదరికంలో ఆయన తిండి కూడా ఇంకా సరిగ్గా తిండి లేని పరిస్థితి నుంచి గొప్ప చదువు చదువుకొని ఈ దేశానికి సేవ అందించిన గొప్ప వ్యక్తి. మరి అలాంటి మహనీయుని యొక్క ఆలోచన తీసుకుపోవడం కూడా బహుజన సాహిత్య అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం. భారత రత్నమా అందుకో సలాము, మాని ముత్యమా అబ్దుల్ కలాము. భారత రత్నమా అందుకో సలాము, మాని ముత్యమా అబ్దుల్ కలాము. ప్రపంచ దేశాలకు నిలిచిన ఆదర్శమా, ప్రపంచ దేశాలకు నిలిచిన ఆదర్శమా, రేపటి తరంలోన నిండిన సందేశమా. అబ్దుల్ కలాం సారు
పుట్టుకనీది బతుకంతా దేశానిది, సావు పుట్టుకనీది బతుకంతా దేశానిది. ఓ అబ్దుల్ కలాం సారు నీకిది మా జోహారు, భారత రత్నమా అందుకో సలాము, మాది ముత్యమా అబ్దుల్ కలాము, మాది ముత్యమా అబ్దుల్ కలాము. జోహార్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అట్లా చాలా వేరే దేశాలన్నీ కూడా వారిని అడిగిన ఏమనంటే, నీకేదైతే మిసైల్స్ తయారు చేసే టెక్నాలజీ ఉందో, నీ దగ్గర యుద్ధ విమానాలు తయారు చేసే జ్ఞానం ఉందో, వందల కోట్ల రూపాయలు ఇస్తాం, మా దేశానికి వచ్చి మాకు మీ టెక్నాలజీ నమ్మండి, మా దగ్గర వచ్చి ఉద్యోగం చేయండి అని చాలా దేశాలు ఆఫరించాయి. అందులో ముఖ్యంగా ఇస్లాం కంట్రీస్ కూడా, ఇలా పాకిస్తాన్ లాంటి, బంగ్లాదేశ్ లాంటి చాలా దేశాలు కూడా నువ్వు ముస్లిం కదా, మన దేశానికి మీ జ్ఞానాన్ని అందించమని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు, నాకు 100 కోట్లు కాదు, ఈ భారతదేశంలో ఈ మట్టి, ఈ నీళ్లు